హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 ట్రైలర్ యొక్క బ్రేక్ డౌన్ అండ్ హిడెన్ డీటెయిల్స్ ని డిస్కస్ చేద్దాం. ఇది ఒకటే కాదు, ప్రైమ్ వీడియో లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 2 టీజర్ రిలీజ్ చేసిన కొంచెం సేపు తర్వాత HBO హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 ట్రైలర్ని రిలీజ్ చేశాడు. ఆల్రెడీ లాస్ట్ సీజన్లో స్టోరీ బట్టి ఆడియన్స్కి తెలుసు, అండ్ ఈ ట్రైలర్ బట్టి కూడా కన్ఫర్మ్ అయింది మేకర్ సీజన్ 2లో ద డాన్స్ ఆఫ్ ది డ్రాగన్స్ ఐకానిక్ సివిల్ వార్ కాన్సెప్ట్ ని టచ్ చేయబోతున్నారు అని. సీజన్ 1 టార్గేరియన్ కుటుంబంలో జరిగిన డిస్టర్బెన్సెస్ లో చాలా ఆస్పెక్ట్స్ ని సెట్ చేసింది. ఇప్పుడు ఆ ఆస్పెక్ట్ సీజన్ 2లో ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు. ఇంకా మెయిన్ డీటెయిల్స్ లోకి వెళ్తే, డీటెయిల్ నంబర్ 1, గేమ్ ఆఫ్ థ్రోన్స్ కాల్ బ్యాక్. ట్రైలర్ రినేరా టార్గేరియన్ యొక్క వాయిస్ ఓవర్తో మొదలవుతుంది. ఐరన్ థ్రోన్ మీద కూర్చున్న వారు కింగ్ ఆర్ క్వీన్ మాత్రమే కాదు, వాళ్ళు రియల్ మొత్తాన్ని ప్రొటెక్ట్ చేసేవారు అవుతారు. అందరికీ రక్షకురాలుగా ఉండాల్సిన నేనే వార్ చేసి నాశనం చేస్తూ ఉంటే నేను ఒక ప్రొటెక్టర్ క్వీన్ ఎలా అవుతాను? అలాంటి ఒక ఇంపాసిబుల్ పొజిషన్లో ఉన్నానని చెప్తుంది. ఈ వాయిస్ ఓవర్ వస్తున్నప్పుడు ఫైర్లో మండుతున్న 3 డ్రాగన్ ఎగ్స్ని చూపిస్తారు. ఈ సీన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్లో డెనారిస్ టార్గేరియన్కి కాల్ బ్యాక్. దాంట్లో కూడా సీజన్ 1 ఎండింగ్కి ఫైర్లో డ్రాగన్ ఎగ్స్ని పెడతారు కదా. అండ్ ఆల్సో డెనారిస్కి రినేరాకి మధ్య ఏమైనా ప్యారల్స్ చూపించే ఛాన్స్ ఉంది సీజన్ 2లో. ఎందుకంటే ఈ 2 క్యారెక్టర్స్కి ఉన్న కామన్ పాయింట్ పగ, ప్రతీకారం అండ్ ప్రెస్టీజ్. డీటెయిల్ నెంబర్ 2, సన్ఫైర్ డ్రాగన్. డ్రాగన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ ట్రైలర్లో చాలా డ్రాగన్స్ ఉన్నాయి. జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ సోర్స్ మెటీరియల్ ఫైర్ అండ్ బ్లడ్లో ఆల్మోస్ట్ 20 డ్రాగన్స్ ఉన్నాయి. హౌస్ ఆఫ్ ది డ్రాగన్ ఫస్ట్ సీజన్లో ఆ డ్రాగన్స్లో 8 ఉన్నాయి. అలాగే సీజన్ 2లో ఇంకో 5 డ్రాగన్స్ని రివీల్ చేస్తామని మేకర్స్ ప్రామిస్ చేశారు. ట్రైలర్లో ఎగ్జాక్ట్గా 1 minute 24 seconds దగ్గర గోల్డెన్ షేడ్లో ఉన్న సన్ఫైర్ని చూడొచ్చు. ఈ డ్రాగన్ని మార్టిన్స్ బుక్లో ఒక అందమైన డ్రాగన్గా వర్ణించారు. ఇది కింగ్ ఏగోన్ 2తో బాండ్ అవుద్ది. డీటెయిల్ నెంబర్ 3 వచ్చేసి ఇంట్రెస్టింగ్ డీటెయిల్, క్రేగన్ స్టార్క్ హౌస్కి కూడా గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఫ్యాన్స్ ఎక్కువేంటి, ఆల్మోస్ట్ అందరూ స్టార్క్ ఫ్యాన్సే. ట్రైలర్లో 1 minute 40 seconds మార్క్ దగ్గర రినేరా సన్ అయిన జేస్ ప్రెజెంట్ వార్డర్ ఆఫ్ ద నార్త్ అయిన లార్డ్ క్రేగన్ స్టార్క్ని మీట్ అవడం చూపించారు. ప్రాబబ్లీ అలయన్స్ కోసమే జేస్ క్రేగన్ స్టార్క్ని కన్విన్స్ చేయడానికి వచ్చి ఉంటాడు. ఇదే సీన్ని మనకి డిఫరెంట్ యాంగిల్ నుంచి టీజర్లో కూడా చూపించారు. ఇక డీటెయిల్ నెంబర్ 4, కింగ్ విసేరిస్ పెద్ద కొడుకైన ఏగాన్కి థ్రోన్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేనట్టు సీజన్ 1లో చూపించారు. చిన్నప్పటి నుండి క్రాక్ గర్ల్లాగా బిహేవ్ చేసేవాడు. అలాంటి క్యాండిడేట్ని తీసుకొచ్చి ఇప్పుడు థ్రోన్ మీద కూర్చోబెట్టారు. ప్రాబబుల్లీ థ్రోన్ తీసుకొచ్చే ఆ పవర్, ఆ గ్రీడినెస్ వల్ల ఏగాన్ క్యారెక్టర్ ఇంకా బ్యాడ్గా మారే ఛాన్స్ ఉంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ట్రైలర్లో ఫక్ డిగ్నిటీ, ఐ వాంట్ రివెంజ్ అని చెప్పి వెలారెన్ స్టీల్ డ్యాగర్ని చూపిస్తూ స్మాల్ కౌన్సిల్ మీటింగ్లో అరుస్తాడు. ప్రాబబ్లీ ఇక్కడ మనోడు తీసుకునే డెసిషన్ అంత మంచిగా వర్కౌట్ అవుదేమో అనిపిస్తుంది నాకు. డీటెయిల్ నెంబర్ 5, లానిస్టర్ బ్యానర్స్. హ్యాండ్ ఆఫ్ ది కింగ్ అయిన ఆటో హైటవర్ ఇలా అంటాడు, న్యూస్ స్ప్రెడ్స్ త్రూ ద రెల్మ్, గ్రేట్ హౌసెస్ విల్ కమ్ టు అవర్ సైడ్ అని. సో రెల్మ్లో పెద్ద హౌసెస్ అన్నీ వీళ్ళ అలయన్స్లోనే ఉంటాయి, గ్రీన్ టీమ్ వైపే ఉంటాయని చెప్తున్నాడు. బట్ అట్ ద సేమ్ టైం అటువైపు టీమ్ బ్లాక్ వాళ్ళు కూడా వాళ్ళ కూటమిలోకి హౌసెస్ని జాయిన్ చేసుకోవడానికి, ఫోర్సెస్ కంబైన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ట్రైలర్లో 47th second మార్క్ దగ్గర హౌస్ లానిస్టర్ యొక్క సిజిల్ అండ్ కలర్స్ ఉన్న బ్యానర్స్ని చూడొచ్చు. అలానే ట్రైలర్లో సోల్జర్స్ అందరూ గ్యాదర్ అయిన సీన్లో నాకు 3 houses యొక్క షీల్డ్స్ కనిపించాయి. హౌస్ డార్క్లిన్ ఆఫ్ డస్కెండెల్, హౌస్ రాస్బై, హౌస్ టోక్వర్త్, వీళ్ళందరూ కింగ్స్ ల్యాండింగ్ దగ్గర ఉన్న క్రౌన్ ల్యాండ్స్కి మార్చ్ చేస్తున్నట్టుగా పోర్ట్రే చేశారు. డీటెయిల్ నెంబర్ 6, వెలారియన్ షిప్స్. రినేరా దగ్గర ఇప్పుడు కేవలం డ్రాగన్సే కాదు, రెల్మ్లోనే గ్రేటెస్ట్ నేవల్ ఫ్లీట్ కూడా ఉంది. అవే వెలారియన్ షిప్స్. క్రౌన్ ల్యాండ్స్ వాటర్స్లో కార్లిస్ వెలారియన్ లీడ్ చేస్తున్న షిప్స్ని ట్రైలర్లో చూపించారు. అండ్ ఆయన రినేరాతో ఒక మాట కూడా అంటాడు, మై షిప్స్ సెయిల్ అండర్ యువర్ కమాండ్ అని. డీటెయిల్ నెంబర్ 7, ఈ సీజన్లో కొన్ని న్యూ క్యారెక్టర్స్ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. అందులో మెయిన్ ఆలిన్ ఆఫ్ హల్. ఈ క్యాండిడేట్ వెలారియన్ ఫ్లీట్లో ఒక సెయిలర్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఆలిస్ రివర్స్. ఈమె ఎవరంటే హౌస్ స్ట్రాంగ్కి సంబంధించిన ఒక బాస్టర్డ్ అండ్ నర్స్. నార్త్లో బాస్టర్డ్స్ని స్నో అని ఎలా అంటారో, రివర్లాండ్స్లో బాస్టర్డ్స్కి రివర్స్ అని ఉంటుంది నేమ్లో. అండ్ ఆల్సో ఈమెని విచ్ క్వీన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సమేవో డార్క్ మ్యాజిక్ అది పర్ఫామ్ చేస్తూ ఉండొచ్చు. ఈ క్యారెక్టర్ని కంప్లీట్గా రివీల్ చేయలేదు, కానీ ట్రైలర్లో 1 minute 54 seconds మార్క్ దగ్గర ఒక బ్లాండ్ హెయిర్ లేడీ ఫేస్ని కవర్ చేసుకుని ఉంటుంది కదా, మోస్ట్ ప్రాబబ్లీ తనే ఆలిస్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆలిస్ రివర్స్ ఏమండ్కి బెడ్మేట్ కూడా. అండ్ ట్రైలర్లో ఏమండ్ బెడ్ మీద సీన్స్ కూడా ఉన్నాయి కదా. సో కమింగ్ టు డీటెయిల్ నెంబర్ 8, కింగ్స్ ల్యాండింగ్లో రెడ్ కీ బయట తిరుగుబాటు జరుగుతున్నట్టు చూపించారు. అండ్ ఆలిస్ అండ్ హైటవర్ పరిగెడుతూ పారిపోతూ ఉంది. ప్రాబబ్లీ కింగ్స్ ల్యాండింగ్ మీద అటాక్ కూడా అయ్యి ఉండొచ్చు.
డేమన్ టార్గేరియన్ అంటాడుగా వీఆర్ గోయింగ్ టు కింగ్స్ ల్యాండింగ్ అని. సో మేబీ ఆ సిచ్యువేషన్ వల్లే ఈ పర్టికులర్ కాన్సిక్వెన్స్ అనేది రైజ్ అయ్యి ఉండొచ్చు. కమింగ్ టు డీటెయిల్ నెంబర్ 9, బ్లడ్ అండ్ చీజ్. ఇది సీజన్ 2లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్ కావచ్చు. జస్ట్ లైక్ గేమ్ ఆఫ్ థ్రోన్స్లో రెడ్ వెడ్డింగ్ లాగా. డేమన్ అంటాడు కదా ఐ ఫర్ ఎన్ ఐ అని. సో ల్యూక్ని చంపినందుకు బదులుగా డేమన్ 2 అసాసిన్స్ని హైర్ చేస్తాడు, వాళ్ళే బ్లడ్ అండ్ చీజ్. వీళ్ళకి ఇవ్వబోయే మిషన్ ఏంటంటే ఏగాన్ 2 అండ్ హెలెనా టార్గేరియన్కి పుట్టిన కిడ్స్లో ఎవరో ఒకరిని చంపేయమని. అండ్ నావెల్స్లో వాళ్ళు ఆ మిషన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు కూడా. సో లైవ్ యాక్షన్లో ఇది వన్ ఆఫ్ ద బ్రూటల్, క్రూయల్ అండ్ గ్రూజమ్ ఎపిసోడ్స్ అవబోతుంది. ట్రైలర్లో వన్ ఆఫ్ ద సీన్లో చీకట్లో కాగడాలు పట్టుకుని తిరుగుతున్న బ్లడ్ అండ్ చీజ్ని చూడొచ్చు. ఇంకా సీజన్లో ఎక్స్ట్రాగా కనిపించే కొత్త క్యారెక్టర్స్ వచ్చేసి ఆల్రెడీ ఇందాక చెప్పా యాడమ్ ఆఫ్ హల్, సర్ గ్వేన్ హైటవర్. ఈ క్యారెక్టర్ ఆల్సెంట్ యొక్క బ్రదర్ అండ్ హైటవర్ హౌస్కి నైట్. సర్ సైమన్ స్ట్రాంగ్ అండ్ సర్ ఆల్ఫ్రెడ్ బ్రూమ్ కూడా నైట్సే డిఫరెంట్ హౌసెస్కి. ట్రైలర్లో మాకు కనిపించిన డీటెయిల్స్ ఇవి కాకుండా ఇంకా కొన్ని సీన్స్ ఉన్నాయి. క్లైమాక్స్లో రినెరా డార్క్లో డ్రాగన్ని షాడో చేస్తూ ఆ సీన్ చాలా బాగుంది. ఇంకా టీమ్ బ్లాక్ అండ్ టీమ్ గ్రీన్ ఎవరికి వారు స్ట్రాటజీస్ వేసుకోవడం కూడా చూపించారు. ఈ డీటెయిల్స్ మాత్రమే కాదు, నాకు ఇంకొక పాయింట్ కూడా మెన్షన్ చేయాలనిపించింది. నాకు రిలీజ్ చేసిన ట్రైలర్లో ఇంకొక విషయం కూడా చాలా బాగా నచ్చింది, అదే ఎడిటింగ్. అసలు ట్రైలర్ లాస్ట్లో వచ్చే ఆ ఎడిటింగ్ ఫాస్ట్ కట్స్ మేడ్ ద ట్రైలర్ లుక్ సో మచ్ సాటిస్ఫైయింగ్. టెక్నికల్ ఆస్పెక్ట్స్ లైక్ విఎఫ్ఎక్స్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్లో సీజన్ 1ని మించున్నట్టుగా అనిపించింది నాకైతే. ఆల్రెడీ ఉన్న హైప్ని మ్యాచ్ చేయడానికి గాను ఎలాంటి ట్రైలర్ రిలీజ్ చేయాలరా అయ్యా అంటే ఇదిగో ఈ ట్రైలర్. ఇలాంటి ట్రైలర్స్ రిలీజ్ చేస్తే హైప్ మెయింటైన్ అవడం కాదు, హైప్ డబల్ త్రిబుల్ అవుద్ది. మోస్ట్లీ మేము నోటీస్ చేసిన డీటెయిల్స్ అన్నీ చెప్పాము. మేమేమైనా మిస్ చేసిన డీటెయిల్స్ మీకు కనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఐమ్ మ్యాడ్లీ వెయిటింగ్ ఫర్ June 16th. తెలుసుగా ఎపిసోడ్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ ఎలానో మన ఛానల్లో పడిపోతాయి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @MovieLunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.